హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జస్ట్ డ్రా గేమ్ అయితే ఆడబోతున్నాం. సో చూద్దాం. ఇక్కడైతే మనం ఒక ఫిష్ గీయాలి. సో తీసేసా. అది కూడా ఒక డ్రాయింగ్ అయినా గైస్. నేను నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను ఒక పెద్ద కళాకారిని, పెద్ద ఇడియట్. ఏంది గైస్, వీనికి చెవు కూడా లేదు. ఏం లేదు, ఏంటి చెవు డ్రా చేద్దాం. చూడండి, ఇప్పుడు వినిపిస్తున్నాయి వీనికి. వీనికి ఏంది? సో బట్టలు కుట్టే వాళ్ళం అనుకుంటాం మనం. ఒక సాక్స్ అయితే గిద్దాం. ఇది కూడా సాక్స్. ఇది శాంటా క్లాస్ గైస్. అసలు కాలికాడు ఉంటే ముఖమైంది గైస్, అక్కడ పెట్టిండు. రే ఆస్ట్రోనట్, హెల్మెట్ లేకుండా పైకి ఎందుకు పోయినావు రా? పైకి సరే నీకు సర్కిల్ అవుతుంది. ఓకేనా? చూడండి ముఖం ఎలా మారి. ఇప్పుడైతే నేను ఆడతాను. దీని కిరీటం అయితే పోయింది అనుకుంటా. వాళ్ళు ఒంటికి భయపడుతున్నారు. ఇంత పెద్ద కిరీటం. సరే, ఇప్పుడు మంచిగా గీస్తా గైస్. ఇది కూడా కదా, క్లియర్ అనిపించేసి ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెడితే కిరీటం రెడీ. ఇప్పుడైతే నెక్స్ట్ ఈ లెవెల్ మా చెల్లి అయితే ఆడుతుంది. వద్దు, యాడ్ అది లూజ్ ఇట్ వచ్చు నాకు. ఓకే, ఎస్, లూజ్ ఇట్ అనుకోకుండా ఆడొచ్చు. వెల్ డన్. గాట్ ఇట్. బాస్కెట్ బాల్ లేదంట. ఆవాలి కాదులేదు. ఏమైంది గైస్, వీనికి ఇట్లా మారిపోయిండు. ఏందక్క నువ్వు ఇట్లుండు? సరేలేదు, నిచ్చెనే డ్రా చేయలేదు గైస్ మనం ఇంకా. ఏందక్క శివుడికి అలా ఇంకో ఇది రాంగ్ అంట. అక్క కలదాలు లేవు అనుకుంటా. ముసలమ్మ కలదాలు లేవు. మంచిగా గీయాలి, క్లియర్. ఆగు 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 ఆగు, అయిపోయింది. ఏంటది? శివుడి వీనికి బట్టలు లేడు గైస్. వీనికి ప్యాంట్ షర్ట్ వేసి తీసి నెక్స్ట్ లెవెల్. వీనికి అసలు సాక్స్ లేదంటే దోమలు గీయాలి ఇంకొన్ని. సరిపోయిందా గైస్? కాదంట గైస్, నేను చేస్తాను. సాక్స్ అనుకుంటా. ఈ సాక్స్ లెక్క లేదు గైస్, కానీ నేను ఆర్టిస్ట్ని కాబట్టి. ఏంటి గైస్, ఆడ పూలు చేస్తానే. బటర్ఫ్లైస్, పూల షెవల్ కావాలనుకుంటా. షెవల్ కావాలనుకుంటా. మంచిగా ఒక షెవల్ గీద్దాం. షెవలేనా ఇది? హ్యామర్ లెక్క ఉన్నది. సరే సరే అక్క, ఎందుకు అక్క అంత తిరుగుతావు? ఇప్పుడు షెవల్ లెక్క లేదు, ఉంది కాదు. ఏంటిది? ఇదన్నా బాగుందా? షుడ్ బి సమ్వేర్ ఎల్స్. చెప్తాను గైస్. ఉండు. చుక్ 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 చుక్. టైర్ ఏమైంది? ఈ దాంట్లో అందరు ఎడతాలనుకుంటా. టైర్ కూడా ఎడుతుంది. కార్ కూడా ఎడుతుంది. టైర్ గీసేసినది. ఆనందం వెళ్ళిపోతుంది. ఏంది? మమ్మీది ఎడుతుంది అక్క. ఎందుకు అక్క అంత కోపంగా పోతాను? ఆగు, నేను గ్లాస్ దించుతా. కప్పు దించేసిన. అది నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలా? ఇక్కడ ఫోర్క్ లేదు గైస్. ఇప్పుడు నేనైతే ఇట్లా తీసేసి ఇలా చేసేసి ఇలా చేయాలి. ఇట్ ఈస్ సో సింపుల్. ట్రయాంగిల్ గీసేస్తే అయిపోతుంది. I don't need. అక్క, ఎందుకు అక్క వర్షం పడేది? వర్షంలో వచ్చినావు. నీకు గొడుగు రాయెత్తది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక ఇవ్వాలి. అసలుకి 100 పెట్టుకొని కొనుక్కున్న దీన్ని. తీసుకో ఇక. ఓకే, ఇంటికి వెళ్ళినాక ఇవ్వాలి. ఏమైంది కోతికి ఇట్లా ఎడుతుంది? అదే కదా కొంచెం
ఒక కోతిని డ్రా చేసినాం. ఇంకేం డ్రా చేయాలి? ఇంకో కోతిని డ్రా చేయాలి. అర్థమైంది కాదు. ఇలా పెట్టి అయిపోయింది. ఏమైంది? ఏం కావాలి గాయ్స్? ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది మనకి. పెట్టి స్మైల్ ఇచ్చి ఇలా పెట్టి చెవులు గీసి బటర్ఫ్లై గీస్తానమా, మనిషిని గీస్తానమా, కోతిని గీస్తానమా మనకే అర్థమవుతలే. ఏం కావాలి గాయ్స్? అన్నయ్య, ఈ కోతి గీయడం రావట్లే నాకురా. ఇదేదో యాడ్ గాయ్స్, మనకు అవసరం లేదు. ఏది గాయస్? జస్ట్ డ్రా. ఇంకోండి, ఇదేదో కోతి గీయమంటారు. నాకు ఆ కోతి గీయలేదు. అది ఇంకా రాలే. ఇప్పుడు ఏంటి గాయస్? ఏంటంటారు? నాకు ఇంట్రెస్టెడ్ అన్నమాట. నాకు ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ. రావే బ్యాక్ బటన్. రావేరా? రా, ఎప్పుడో వచ్చింది ఇక్కడ. ఉండు గీత. కోతి గీయరా అట్లా గాయస్ మనకి. కోతి కదా, బనానా. బనానా వీళ్ళిద్దరికి మీసాలు ఉన్నాయి. నాకు లేవనుకున్న బాట పట్టినట్టు. మనం మీసం గిద్దాం దీనికి. అది మీసం ఆరా. ఏ పిల్లి, ఊరు పక్కన లిల్లీ వాళ్ళ పిల్లవే కదా నువ్వు? ఏంది పైకెక్కినావు? దిమ్మ తిడి మైండ్ బ్లోయింగ్ అవుతుందా నీకు? ఈ ఒక్కసారే మళ్ళా పైకెక్కినావు అనుకో కొడతా. ఏందే నువ్వు? అది చూపిస్తావా ఎక్కడన్నా? ఇంకోసారి నీకు పని చెప్తా. ఇంకో పేరైనా మనకెందుకు లేండి, మనం ఏమైనా ఏం మెచ్చుకున్నావా? లవ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఏమైందిరా నీకు? బయటోళ్ళు భయపడతారు. అది మైట్ బి రాంగ్. కొంచెం మెల్లగా గీద్దామని. అది ఓ ఇట్స్ సో సింపుల్. ఓ రాత అయిపోతుంది రా హౌలే. పాపం వీనికి బట్టలు లేవు. మనం ఏమన్నా టైలర్లమ్మా. అక్కడేమో సాక్స్, ఇంకొకడేమో ప్యాంటు, ఇప్పుడేమో మళ్ళీ ఇంకో షర్టు. చూసిలా మనం ఇంకేదో గేమ్ వచ్చింది ఆడదాం. టాప్ టు స్టాప్. అవసరం లేదు మనకి. నాట్ ఇంట్రెస్టెడ్లే. ఏంటి కోడిపుంజులు ఎత్తలేదు? ఏ రాంగ్ అంట. కోడిపుంజు ఎట్లా లేస్తుంది? సన్ ఒత్తలేస్తుంది. సన్నుకి ఉండాలి గాయస్, లేకపోతే సన్ను కాదు, కోడిపుంజు అయితే. మళ్ళీ మంచిగా గీద్దాం. అన్నయ్య, ఈ సన్ను గీయత్తలేదు. ఈ సన్ను కూడా గీయత్తలేదు. ఒకసారి ట్రై చేస్తా. ఏంటిది తెలుసా? సో సింపుల్. అర్థమైంది.
ఇది అసలు సన్నే కాదు. ఏంటికి తెలుసా? సన్న నార్మల్గా అది. అమ్మయ్య ఏమైందా కోడి నాలుక బయట పెట్టును. నెక్స్ట్ గేమ్లో ఎందుకు అందరు ఏడుస్తున్నారు? అన్నీ ఉన్నాయి, ఒక డోర్ మాత్రమే లేదు. ఓకేనా? ఈ గేమ్లో తలకాయలు కూడా లేకుండా పోతున్నాయి గైస్. ఇంకో తలకాయ ఇద్దాం. వీనికేం కావాలి ఇప్పుడు? వీడిని కూడా మీసాలు కావాలనుకుంటా. మీసాలు చూద్దాం. మీసాలు కూడా పెట్టుకోవాలి మనం. ఒక షవర్ ఇద్దాం గైస్. అప్పుడే ఇల్లు ఎట్లా కట్టేసినవురా? ఆ ఇల్లు నేను ఉంటారా? ప్లీజ్ ప్లీజ్ మనకెందుకు అనుకోక మన లేదా? ఏంటి క్రిస్మస్ తాత ఇంకా పిల్లలకి గిఫ్ట్ రాలేదనేసినావా? పట్టు గిఫ్ట్ బ్యాగ్ నిండా పెట్టినా రాంగా. మరి ఏంటి నాకు వస్తున్నాయి గాయస్. ఇప్పుడు వచ్చింది క్రిస్మస్ తాతకి మీసాలు, లేకపోతే క్రిస్మస్ తాత ఎట్లయితాడు? అరే టోపీ పెట్టుకొని రావాలా? ఆమె ఇంకా నా అంబరిలానే తిరిగి ఇవ్వాలి. నీకు టోపీ కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలి. అరే సో ఈ సన్నింది గైస్. మనం వీడైతే సంతోషితంత తెస్తుంది. సో గైస్ ఇక్కడైతే రెండు పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పిక్చర్ లేదు. డ్రా చేద్దాం ఒక పిక్చర్ని. సన్నని గీద్దాం, కాకపోతే సన్నే కాదు. మరి ఏం గీద్దాం? ఏదో ఒకటి అందులో ఏముండు. అప్పుడు ఎంతమంది వచ్చేసిల్లంట డ్రాయింగ్కి? నాకు నిన్న క్లాస్ కట్టుకోవాలి. రాక్ పేపర్ సీజర్స్. బాగుందా? నా దగ్గర ఉంది కానీ నేను ఆడను ఇప్పుడు. గేమ్ తర్వాత బ్రెయిన్ టెస్ట్ నా దగ్గర ఉంది. నాట్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ ఏం కావాలి గైస్? ఇక్కడ పువ్వు కావాలా నీకు? ఓకే సన్ కావాలనుకుంటా. సన్ గిద్దాం. నీళ్ళు కావాలనుకుంటా. నీళ్ళు కూడా గిద్దాం. నీళ్ళు ఇట్లనే కదా ఉండే. మంచిగా గిద్దాం. ఇప్పుడు ఇది నిండా బకెట్ నిండా నీళ్ళు మెల్లగా పోతా ఉంటాం. మరి ఎట్లా గీయాలి? అసలు ఇక్కడ ఏం కావాలో కూడా అర్థం కావట్లే మనకి. నీళ్ళు జగ్గు ఎట్లా గీద్దాం? ఇట్లా గీద్దాం. ఇట్లా గీస్తే మరి ఎట్లా గీయవా? నీళ్ళ జగ్గు ఇక్కడైతే మా డాడీ గీస్తున్నాడు. ఇది మా డాడీ గీస్తున్నాడు అనమాట. ఎట్లా